లోకల్ న్యూస్ నేను కావ్య. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడి స్థానికంగా కలకలం రేపింది. లింగంగపల్లికి చెందిన సందవేని తిరుపతి తన ఇంటి నిర్మాణం కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని సంప్రదించగా 15,000 రూపాయల లంచం డిమాండ్ చేసి 13,000 రూపాయలకు బేరం కుదుర్చుకుంది. ఆమె తన స్నేహితురాలికి ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లింపు జరిగేలా వ్యవహరించింది. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డీఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ ఈరోజు అనగా 21 ఆగస్టు 2026 రోజున లింగయ్యపల్లిలో ఒక బాధితుడు తన ఇంటికి కన్స్ట్రక్షన్స్ కోసం మరియు ఇంటి నంబర్ కోసం పర్మిషన్ కోసము విలేజ్ సెక్రటరీ శ్రీమతి వరలక్ష్మి గారిని సంప్రదించగా ఆమె 15,000 లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 13,000కు అగ్రిమెంట్ అయింది. ఆ 13,000 కూడా తను క్యాష్ తీసుకోకుండా ఫోన్పే కొట్టాలని చెప్పింది. అది తన ఫ్రెండ్కు ఫోన్పే చేయించింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తమ్ముడి కొడుకు పరీక్షిత్ రెడ్డిపై దాడి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోతారం సర్పంచ్ భర్త శ్రీనివాస్ పై పరీక్షిత్ రెడ్డి దాడి చేశారంటూ సర్పంచ్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ భర్త శ్రీనివాస్ కారులో వెళ్తుండగా పరీక్షిత్ బైక్ పై వచ్చి తన స్నేహితులతో కలిసి తనపై దాడి చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తనతో పాటు మరో వ్యక్తిపై కూడా దాడి చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 15 ఏళ్లుగా జీవన్ రెడ్డి కోసం పనిచేశానని, జీవన్ రెడ్డి తమ్ముడు కొడుకు తనపై దాడి చేయడం బాధాకరమని శ్రీనివాస్ వాపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే ఏమైనా గత ఒక 15 ఇయర్స్ నుంచి నేను జీవరెడ్డి నెంబడే ఉన్నా, జీవరెడ్డి సార్ ఇప్పుడే ఉన్నా. నేను వేరే వాళ్ళు కాదు, నాకు వేరే పార్టీ అంటే కూడా నాకు ఇష్టం లేకుండే. కానీ సారు ఆయన దురదృష్టం మా దురదృష్టం ఓడిపోయాను. 2 సార్లు ఓడిపోయినంత మాత్రాన్ని ఏమైందని చెప్పి మేము సార్ దగ్గర ఉంటే వెళ్ళిపోయినాం. వాస్తవం మేము వెళ్ళిపోయింది వాస్తవే, సార్ పిలిచింది కూడా వాస్తవే. కాకపోతే ఇవాళ జరిగింది ఏంటంటే నేను సార్ మీద రుద్దడం లేదు, సార్ మంచోడే. కాకపోతే విషయం ఏంటంటే నేను బైపాస్ నుండి మా ఇంటి దగ్గర నుండి నేను సర్పంచ్ గెచ్చు నుంచి నేను పోతాలని ఉంటున్నా. నా ఇల్లు చూసుకుందామని నేను వచ్చిన కర్మానికి నేను ఆ బైపాస్ నుంచి నా కారు వేసుకొని నేను వస్తున్నా. అలా తమ్ముని కొడుకట ఆయన వచ్చి నా కారు కట్టం పెట్టింది. అరే ఈయన ఎందుకు కారు కట్టం పెట్టింది? ఒక్కడే ఉన్నాడు, మళ్ళీ మేము ముగ్గురే ఉన్నాం కార్లో, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండి ఏం అనుకుంటే అడ్డం తిరుగుతాడు. అసలు నాకేం అర్థం కాదు, కళ్ళు ఆగిండు కదా అన్న ఆలోచన నేను ఇడిచిపెట్టినా. ఎందుకు మనకు అచ్చిపడ్డ బాధ ఏంది అని చెప్పి నేను ఇడిచిపెడితే ఆయన ఏం చేసిండు, నేను కావాలని చెప్పి ఈ ఉండను మరి ఏందో మరి నాకు అర్థం కాలేదు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారుల చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రహదారి పక్కన ఏర్పాటు చేసుకున్న దుకాణాలను అధికారులు తొలగించారు. ఇదే ప్రాంతంలో తాము 30 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు. తమపై కఠినంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయం స్థలం కేటాయించే వరకు ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారం కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మాకు అక్కడ గిరాకులు అయితే లేవు, ఇక్కడ దుకాణాలు ఇక్కడ నడుస్తున్నాయి. రైతు బజార్ కూడా మాకు గిరాకులు అయితే లేవు. ఈ రోడ్డు మీదనే ఇంత బతుకుతున్నాం మేము, 30 ఏళ్ళ నుంచి బతుకుతున్నాం ఇదే రోడ్డు మీద. మేము ఇప్పుడు ఏడుకోవాలి, మాకెవరు మాకు అదే మీది. మేము అప్పులు చేసుకున్నాము, ఇది నమ్ముకొని రోడ్డును బజార్ నమ్ముకొని అప్పులు చేసుకున్నాం. మేము 5 లక్షల అప్పులు ఉన్నాయి. మా పిల్లల్ని మేము ఎట్లా పోషించుకోవాలి? మేము మున్సిపాలిటీకి ఏం దౌర్జన్యం మేము చేస్తలేము, మా బతుకు మేము బతుకుతున్నాము. ఇంత నిర్ణయం తీసుకోవాలి ఒకటేసారి. మాకు ఒక రోజు ముందు కూడా చెప్పలేరు. మాకు ఇట్లాంటి పనులు చేయకూడదు. దయచేసి వాళ్ళ పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నాం. మేము మమ్మల్ని మాత్రం ఇక్కడ ఏదన్నా ఒకటి చేసి కూర్చోబెట్టాలి. ఏదైతే ఈరోజు తాండూరు పాత మున్సిపాలిటీ ముందు రోజువారీ కూలీలు అంటే వాళ్ళు కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు అయితే వాళ్ళకు అనవసరంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మొత్తం వాళ్ళకు రోజు చేసుకొని తినేటోళ్ళకి దెబ్బ తెప్పించినట్టు చేసిండ్రు. అయ్యా కమిషనర్ గారు, మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తాండూరులో ఇది ఒక్కటే సమస్య లేదు, మరీ ముఖ్యంగా చౌరస్తా దగ్గర మధ్యాహ్నం అయితే ఫుట్పాత్ బండ్లు ఉంటాయి, ట్రాఫిక్ పోవడానికి రావడానికి మరీ ఇబ్బంది ఉంది. అలాగే గాంధీ చౌక్ దగ్గర, భద్రపగుడి కూడలి దగ్గర, బస్వనకట్ట కూడలి దగ్గర
మరీ పెద్ద సమస్య ఉంది. కానీ చిన్నగా వీళ్ళు చేసుకునేటోళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తున్నారు. మరి అక్కడ మీకు కళ్ళు కనిపిస్తలేవా అని. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పశువులకు మేత, నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భూమన ఆరోపించారు. పశువులను కబేలాలకు తరలించే పరిస్థితి ఏర్పడిందని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా పశుగ్రాసం, ఎండుగడ్డి అందించడంతో పాటు పశు శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే స్పందించి పశు పోషకాలను ఆదుకోవాలని భూమన డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజకీయంగా నేను వారి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలకి సమాధానం ఇవ్వలేక నన్ను ఒక భూ ఆక్రమణదారుగా చిత్రీకరించి రాజకీయంగా నన్ను పలుచన చేయటానికి నా మీద కలెక్టర్ని ప్రయోగించి కలెక్టర్ కంప్లైనెంట్గా ఒక ప్రైవేటు స్థలంలో స్థలాన్ని నేను ఆక్రమించాను అని కేసును నమోదు చేసినారు 12వ తారీఖున ఈ నెల. కంప్లైనెంట్ కలెక్టర్, ఈ జిల్లా కలెక్టర్ నా మీద కంప్లైంట్ చేస్తే దాన్ని తిరుచానూరు పోలీసు. పెద్దపల్లి జిల్లా మంతని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు అవుతున్న మంతని నియోజకవర్గం అభివృద్ధి మాత్రం శిలాఫలకానికే పరిమితం అవుతున్నాయని పుట్ట మధు ఆరోపించారు. ఇప్పటి వరకు మంతనిని ఏం అభివృద్ధి చేశారో రాష్ట్ర మంత్రులు చెప్పాలని పుట్ట మధు డిమాండ్ చేశారు. యువత, మహిళలు, రైతుల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారో మంత్రులు వివరించాలని పుట్ట మధు డిమాండ్ చేశారు. దుద్దిల శ్రీధర్ ఆయనను కీర్తించుకోవడానికే 4 మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ పటాతాపం చూపించాడు తప్ప మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఒక్కటంటే 1% ఇప్పటి వరకు యువత కోసం, మహిళల కోసం, రైతుల కోసం, ఈ సమాజం కోసం ఒక్క పని కూడా కాలేదు. ఏదైతే మొదలుపెట్టిండో ఆ పనులు కూడా ఈ సమాజంకు ఉపయోగపడటానికి ఏది కూడా కాదనేది ఇవాళ ఈ విధంగా నీ వ్యవహారం ఉన్నది. మళ్ళా 4 మంత్రులను తీసుకొస్తే మళ్ళా శిలాఫలకం, డిఎంఎఫ్టీ నిధులు లాంటివి. ఈ డిఎంఎఫ్టీ నిధులతోటి ఈ రోడేమో చేస్తలేవు. ఈ విధంగా నువ్వు మాయ చేసి ఇంకెన్ని రోజులు మీరు బతుకుతారు? మీ కుటుంబం ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవాలి? మా ప్రజల రక్తాన్ని తాగే అనేది ఇవాళ మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మంత్రి ఎమ్మెల్యేను తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా కీర్తించిండు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 250 అభ్యర్థులు కలెక్టర్ హరితకు వినతి పత్రం ఇచ్చారు. లైబ్రరీలో బుక్స్, వైఫై సౌకర్యం కల్పించాలని అభ్యర్థులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ లైబ్రరీలో సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చేశాను. మాది చింతలమానపల్లి మండలం. ఇక్కడ లైబ్రరీ అనేది చాలా బాగున్నదనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అట్లనే చాలామంది విద్యార్థులు ఏమైందనంటే నోటిఫికేషన్ కారణంగా మనదంతా మారుమూల ప్రాంతం, చదువుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చాలామంది ఎక్కువ మంది వస్తున్నారు నోటిఫికేషన్స్ కారణంగా. ఇప్పుడు ఏమవుతుందని అంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ బాగున్నాయి, కాకపోతే ఏంటంటే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా సరిపోతలేవు అన్నమాట. సో మేము కోరుకునేది ఏంటంటే ఉన్న లైబ్రరీని ఎఫిషియెంట్గా వాడాలంటే ఆ మిగతా చైర్లు, టేబుల్స్ ఏమున్నాయో అవన్నీ ఏర్పాటు చేయగలిగితే విద్యార్థులకు అనేది సౌకర్యంగా ఉంటుందని మా అందరి ఉద్దేశం. ఇప్పుడున్న ఫెసిలిటీస్ బాగున్నాయి, కాకపోతే సంఖ్యాబలానికి తగ్గట్టుగా అన్ని రూమ్స్ ఓపెన్ చేసి టేబుల్స్, చైర్లు వేస్తే అందరికీ బాగుంటుంది. ఈ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ 2024లో ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అప్పటి నుంచే ఫ్రైడే రోజు, మెయిన్గా ఫ్రైడే రోజు హాలిడే అంట, గవర్నమెంట్ హాలిడే. సో గవర్నమెంట్ హాలిడే ఓకే, పైన బుక్ సెక్షన్ బంద్ ఉంటుంది, కానీ కింద విద్యార్థులు చదువుకునే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా సరిగ్గా చైర్లు లేవు. కింద ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ ఓపెన్ చేయాలి, విద్యార్థులకు సరిపోతలేదు రూము కూర్చోవడానికి.
అని చెప్పి మేము సెక్రటరీ మేడంకి కాల్ చేసినాం, చైర్మన్ సార్కి కూడా కాల్ చేసినాం. ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కింద కూర్చోవడానికి ప్లేస్ లేదు ఎవరికి. పిల్లలు స్టూడెంట్స్ అందరూ కింద కూర్చొని చదువుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సరిగా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్ఎల్సీకు నీటిని విడుదల చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కోసం వెంటనే ఎల్ఎల్సీకి నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రైతుల పక్షాన రైతుల కోసం అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. మొన్నటి వరకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రైతుల మీదకే మళ్ళీ రైతు బీమా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఈరోజు రైతు నీళ్ళ కోసము సేన్లకి నీళ్లు పోవడం లేదని చెప్పి రైతులు బాధపడుతూ ఉన్నారు. రైతుల కోసం ఏం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు వరకు చర్చ కూడా మనం చూసినట్టయితే వాళ్ళు ఇక్కడే మాట్లాడుకుంటున్నారు తప్పించి ఆ ప్రభుత్వంతో ఎవరైతే అసలైన కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలో అక్కడ 100 టీఎంసీలో మన భాగం ఏదైతే 10 టీఎంసీలు ఎల్ఎల్సీ నీళ్ళు మనకి వస్తాయో దాని గురించి మాట్లాడడం లేదు. వాళ్ళతో చర్చ చేసుకొని వాళ్ళు ఈ రైతుల కోసం అని చెప్పి రైతుల పక్షాన తీసుకొని రావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. రైతులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే పోయిన సంవత్సరం కూడా రేట్లు లేక. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి దంపతులు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. వరలక్ష్మి దేవిని విశేషంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం శాస్త్ర సమ్మతమని పేర్కొన్నారు. మహిళలు ఈ వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయని వేద పండితులు వివరించారు. బంధువులకు వరలక్ష్మి వ్రత పండగ పురస్కరించుకొని అందరి కూడా శుభాశిస్సులు, శుభాకాంక్షలు. నేడు స్థానిక శాసనసభ్యులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి పుణ్య దంపతుల స్వగృహమునందు అత్యంత వైభవపేతంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ పక్షాన అలాగే సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పండగ శుభాశిస్సులు. అలాగే ఈ పండుగ గురించి మనం చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పినటువంటి ఈ వ్రతము వరదాలక్ష్మి వ్రతం. కాలక్రమేణా ఇది వరలక్ష్మిగా రూపాంతరం చెందింది. చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ యొక్క గొప్ప వ్రత కల్పమే ఈ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణిమ ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి అన్నది శాస్త్ర సమ్మతం. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా సర్వ సౌభాగ్యాల గురించి పండుగను చేస్తూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ ఉన్నాం. సంతాన వృద్ధి, విద్యా వృద్ధి, అలాగే అఖండ సౌమంగళ్యంతో పాటుగా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి. పెద్దపల్లి జిల్లా మంతనిలోని స్వయంభూ శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాస వరలక్ష్మి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒడి బియ్యం సమర్పించి కుంకుమ పూజలు చేశారు. ప్రతి శ్రావణ మాసంలో పూర్ణిమ తిథికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయంలో తెల్లవారుజాము 3 గంటల నుంచి అమ్మవారికి మూల విరాట్కు ఫల పంచామృత అభిషేకం, శ్రీ చక్ర పూజ, విశేష పూజలు, సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఆలయానికి స్థానిక మహిళలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన మహిళల భక్తులు వచ్చారు. మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత. పూర్వము మంత్రపురిగా పిలువబడే మంథని, ప్రస్తుత మంథనిలో స్వయంభూగా వెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారు వెనుకనే ఉన్నటువంటి తటాకము చెరువులో కమలముల మధ్యలో అమ్మవారు సుమారు 650 సంవత్సరాల పైచిలుకు సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంభూగా వెలిసింది. కమలే కమలాలే పద్మహస్తియే పద్మిని పద్మహస్తి అంటే పద్మము అంటే ఆమెకి ఇష్టము. పద్మంలో వెలసింది, హస్తంలో పద్మం పట్టుకున్నది, పద్మిని పద్మహస్తి. అట్లాంటి స్వయంభూ అమ్మవారు మంథనిలో మహాలక్ష్మి అమ్మవారు వెలవడం ఇక్కడి వారందరికీ సంతోషదాయకం. అట్లానే అమ్మవారికి మనం భక్తితో నమస్కరిస్తే ఏం ఫలితం కలుగుతుంది అంటే దుర్గే స్మృత, అమ్మ తల్లి స్మృత అంటే నమస్కారం చేయడం. అరసి భీతి, భయంతో మేము
ఉన్నాము. సూర్యాపేటలో ప్రైవేట్ ఉపాధ్యాయులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ప్రైవేటు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. కొండమల్లేపల్లిలో ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించి ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరపున ఈ హత్యను ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఎందుకు అంటే పిల్లల మనుగడ అనేది మరి ముందు వాళ్ళ తల్లిదండ్రుల నుండి మొదలైతే మరి మొత్తం వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్ది వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఒక మంచి సుగమనానికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసేది ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుడి మీదనే కక్ష పెంచుకునే మరి ఈ హత్య చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇలాంటి పునరావృతం కాకుండా మరి మన గవర్నమెంట్ కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేయాల్సిందల్లా మరి ఒక గవర్నమెంట్ టీచర్సే కాదు, మరి ప్రైవేటు టీచర్స్ కూడా మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి 37% పిల్లలు అక్కడ చదివితే 67% మాత్రం ఇక్కడ మన ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. మరి సమాజానికి మరి సమసమాజం నిర్మించడానికి గాను 67% విద్యార్థులకు విద్యను అందించి వారి బాగోగులను చూసుకొని వాళ్ళను ఒక పై స్థాయికి చేరడానికి ప్రయత్నించేటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులను చిన్న చూపు చూడడం అనేది పద్ధతి కాదు. మరి నేను మా సంఘం తరఫున, ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం తరఫున మరి గవర్నమెంట్కు విన్నవించుకునేది ఏమనగా మరి ఖచ్చితంగా ప్రైవేటు స్కూల్లో వర్క్ చేసేటువంటి ఉపాధ్యాయులకు ఒక సంఘం తరఫున ఈ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో బీజేపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ 2వ దశ కార్యాచరణపై కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ హాజరయ్యారు. ఎస్ఐఆర్ 2వ దశ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఓటర్ ఓటు కోల్పోకుండా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పై ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోతే సంబంధిత ప్రక్రియ ద్వారా నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు. తెలంగాణలో ఎస్ఐఆర్ వస్తుందని బాగా భయపడ్డది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్. బీఆర్ఎస్ వాళ్ళకి బాగా భయమైంది. ఎస్ఐఆర్ వస్తే ఎక్కడైతే ఎస్ఐఆర్ జరిగిందో దాని తర్వాత ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుచుకుంటుంది. తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ పెడితే మా అధికారం పోతుంది, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు బాగా భయమైంది. ఎస్ఐఆర్ మొదలైనప్పుడే వాళ్ళు అభ్యంతరాలు ఎప్పుడు పెట్టారు, ఎస్ఐఆర్ లా మా ఓట్లు తీసేస్తారన్నారు, ఎస్ఐఆర్ లా మైనారిటీల ఓట్లు తీసేస్తారు, ఎస్ఐఆర్ మొత్తం బీజేపీ గడబడి చేస్తారు, ఎలక్షన్ కమిషన్ తోటి కుమ్మక్క అవుతారు అని అనేక ఆరోపణలు చేశారు. ఇలా ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటి విడత పూర్తయింది. ఎస్ఐఆర్ అంటే స్టైఫండ్ పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యులు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యుల సమస్య స్పందించకపోవడం సిగ్గుచేటని రంజిత్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాండూరు అంబేద్కర్ కూడలిలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రూపారెడ్డి హత్య అత్యంత బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా బోధనకు అంకితమైన ఉపాధ్యాయురాలిపై జరిగిన దాడి ఉపాధ్యాయ సమాజం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా నాగార్జున హై స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ మేడ్చల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బంద్ ప్రకటించాయి. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించాయి. టీఆర్ఎస్ఎంఏ మేడ్చల్ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనల్లో మేడ్చల్ పరిధిలోని గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు. లైబ్రరీ నుంచి ప్రధాన వీధుల గుండా వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యా సంస్థల నిర్వాహకులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం తక్షణమే కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. తిరుపతి జిల్లా ఏర్పేడులో దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. కోట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద 2 నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 67 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు కేటీఎం బైక్, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మద్యం జల్సాలకు అలవాటు పడి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ 2024 నుంచి స్నాచింగ్ పాల్పడుతున్న ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారి వద్ద నుంచి ఈ 5 కేసులకు సంబంధించి సుమారు 67 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా స్నాచింగ్లు చేయడానికి ఉపయోగించిన డ్యూక్ బైక్ను కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు యాక్చువల్గా 2 కూడా బంధువులు అవుతారు, అన్నదమ్ముల పిల్లలు అవుతారు, కజిన్స్ అవుతారు. మెయిన్ వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఏజ్డ్ ఉమెన్, అంటే వృద్ధాప్యంలో మహిళలను టార్గెట్ ఎంచుకొని వాళ్ళను ఒక లక్ష్యంగా ఎంచుకొని ఈ స్నాచింగ్లో పాల్పడడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎయిర్పేట్ సిఐ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ టీం మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల ఎయిర్పేట్ పిఎస్ లిమిట్స్లో జరిగిన స్నాచింగ్స్ పైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు దృష్టి పెట్టి సమాచారాన్ని సేకరించి ఈ 2024 నుంచి స్నాచింగ్ పాల్పడుతున్న ఒక 2 వ్యక్తులను మహబూబాబాద్లోని హార్టికల్చర్ యూనివర్సిటీ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో పాములు, తేళ్లు సంచరిస్తుండటంతో పాటు కనీస సౌకర్యాలు కూడా లేవంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. కాలేజీలో 170 మంది విద్యార్థులు చదువుతున్న కాలేజీలో తాగునీరు, గ్రంథాలయంతో పాటు కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న రూరల్ సిఐ అంజలి కాలేజీకి చేరుకుని వారితో మాట్లాడారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. ఒక అవకాశం లేక మేము చదవలేదు అని ఎప్పుడు రావద్దు. మనుషులకి మన కాన్ఫిడెంట్ ఉంది, మనం చదవాలా, మన గోల్ అనేది ఉంటే ఏడాలో తీసుకొని పెట్టినా కూడా మనం చదువుకుంటాం. చిన్న చిన్న సమస్యలతోని మీరు అట్లా డిస్కరేజ్ కావద్దు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ తల్లిదండ్రులు ఇంత దూరం పంపించారు. మనకి ఏదో లేదని చెప్పేసి మన చదువు నెగ్లెక్ట్ చేయడం కాదు. ఎవరు వాళ్ళని శ్రీ సత్యసాయి జిల్లా వంకలపల్లిలో తాతం జగన్మోహన్ కుటుంబ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా ఒక వర్గం ఫిర్యాదుపై కేసు నమోదైంది. మరోవైపు జగన్మోహన్ భార్య సుధారాణి కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు. 2 వర్గాల ఆరోపణలను పరిశీలిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.